నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. డ్రోన్లు గురించి మనందరికీ తెలుసు. పెళ్ళిళ్ళల్లో డ్రోన్లు కంపల్సరీ అయిపోయింది, ఫంక్షన్స్లో డ్రోన్లు కంపల్సరీ అయిపోయింది. అయితే మొదటిసారిగా మనం వింటమే కానీ ఈసారి ప్రత్యక్షంగా అంటే ప్రసార మాధ్యమాల ద్వారా కానీ పాకిస్తాన్ డ్రోన్ల ప్రయోగం గురించి మనం ఎక్కువగా విన్నాం. మరి యుద్ధాల్లో ఉపయోగించేటువంటి డ్రోన్లకేను మామూలు మన ఫంక్షన్స్లో వాటిలో ఉపయోగించే డ్రోన్లకి ఎక్కడా కూడా అసలు పోలిక పొంతన ఉండదు. అదంతా కూడా టోటల్గా డిఫరెంట్. కాబట్టి ఈ విషయాల మీద మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మామూలుగా అంటే మానవరహిత యుద్ధాలు అనేటువంటివి డ్రోన్లు వచ్చిన తర్వాత అందుబాటులోకి వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఆధునిక యుద్ధాల్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పు ఏంటి అంటే ఈ డ్రోన్లు. భారత్, చైనా, అమెరికా, టర్కీ లాంటి దేశాలు డ్రోన్ టెక్నాలజీలో అత్యద్భుతంగా డెవలప్ అయ్యాయని చెప్పాలి. ఈ వార్ డ్రోన్స్ కేవలం ఏంటంటే ఒక లక్ష్యాన్ని హిట్ చేయటం మాత్రమే కాదు, అనేక రకాలుగా కూడా ఉపయోగపడుతుంటాయి. కొన్ని యుద్ధంలో కొన్ని డ్రోన్లు ఏంటంటే పైన నుంచి కిందకు వచ్చి భూభాగం మీద ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా కొట్టగలుగుతాయి. అదేవిధంగా కింద నుంచి పైకి వెళ్ళి గాల్లోకి వెళ్ళి ఎక్కడైతే ఉందో అక్కడ కొడతాయి. ఈ విధంగా మొత్తం టోటల్గా ఏంటంటే అయితే ఎన్ని రకాల బాంబుల్ని ఇవి క్యారీ చేయగలుగుతాయి ఏంటి అనేది ఒక ఇదైతే అంటే ఫైటర్ డ్రోన్స్. ఇవి ఫైటర్ డ్రోన్స్ కాకుండా నిఘా డ్రోన్స్ ఉంటాయి. ఇవి కేవలం వీటి పని ఏంటంటే ఎక్కడెక్కడ కదలికలు ఏమిటి, శత్రువుల యొక్క కదలికలు ఎటు వెళుతున్నాయి, ఏం వెళుతున్నాయి ఏంటి, ఈ సమాచారాన్ని మాత్రమే అవి అందజేస్తుంటాయి. వాటి పని ఎంతవరకే. ఇవి ఒక రకంగా లైట్ వెయిట్ డ్రోన్స్. ఇవి కాకుండా ఇప్పుడు మనకి ఆత్మాహుతి దళాలని చెప్పని మొదలయ్యాయి కదా, ఆత్మాహుతి దళాలలాగే డ్రోన్లు కూడా ఆత్మాహుతి లాగా అవే బాంబ్స్ లాగా డైరెక్ట్గా వెళ్ళిపోయి హిట్ చేసి అది కూడా పేలిపోతుంది అనమాట, కొన్ని ఎక్స్ప్లోజర్స్ని తీసుకెళ్ళి. అలాంటి డ్రోన్లు కొన్ని ఉన్నాయి. సో డ్రోన్ వినియోగించేటువంటి ప్రధానమైనటువంటి అంటే శత్రు స్థావరాల మీద కరెక్ట్గా ఎయిమ్ చేసి కొట్టడం అనేటువంటిది ఒకటి. తర్వాత మిలిటరీ కాన్వాయ్ల యొక్క కదలికలను గమనించి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయి. తర్వాత ఏంటంటే సరే మన వైపు నుంచి వాడే డ్రోన్లు ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఈ టెర్రరిస్ట్ క్యాంపులను కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం అనేటువంటిది కొన్ని డ్రోన్ల పని అయితే, ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని హిట్ చేయడం అనేటువంటిది కొన్ని యొక్క పని అనమాట. సో హై ప్రిస్క్రిప్షన్ స్ట్రైక్స్ అంటే లక్ష్యాలను ఖచ్చితంగా కరెక్ట్గా ఎక్కడైతే అనుకున్నారో అక్కడ కరెక్ట్గా వెళ్ళి వాటిని స్పాయిల్ చేయగలిగినటువంటివి కూడా ఉన్నాయి. సో ఈ డ్రోన్లలో ప్రధానంగా ఫస్ట్ ఎక్కువగా అడ్వాన్స్డ్గా చెప్పుకునేది ఏంటంటే ఇజ్రాయిల్ తయారు చేసినటువంటి హారోప్ డ్రోన్ అనేటువంటిది 1000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత హారోప్ డ్రోన్ 23 కిలోల పేలుడు పదార్థాలను కూడా అది క్యారీ చేస్తుంది అనేటువంటిది ఇజ్రాయిల్కి సంబంధించినట్టు డ్రోన్లు. అదే రకంగా కొన్ని ఇంకా అంతకంటే పెద్ద డ్రోన్లు ఏంటంటే మిసైల్స్ని కూడా ఇవి క్యారీ చేసేంత ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. అంటే 100 కిలోల బరువు ఉన్నటువంటి బాంబుల క్షిపణులను కూడా ఇప్పుడు డ్రోన్లు మోసేంత టెక్నాలజీ డెవలప్ అయింది. హారోప్ డ్రోన్లు దాదాపు 23 కిలోల పేలుడిదే చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో అంతకు మించి ఉన్నాయి అనేది చెప్తున్నారు. అంటే ఒక రకంగా జీపీఎస్ కంట్రోల్, దీన్ని ఏమంటారంటే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, జీసీఎస్ అంటారు. జీపీఎస్ లాగా దీన్ని గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. ఇది శాటిలైటు లేదా రేడియో సిగ్నల్స్ ద్వారా ఇలాంటి డ్రోన్లు పనిచేస్తుంటాయి. సో హై డెఫినేషన్ కెమెరాలు, లేజర్ టార్గెటింగు, జీపీఎస్ గైడెన్సు ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే చీకట్లో కూడా అవి కరెక్ట్గా ప్రయాణం చేయాలి అని చెప్పినట్లయితే. సో ఇవి ఇలా ఇన్ని రకాల డ్రోన్స్ ఉంటాయి. సో పాకిస్తాన్ మరి ఇటీవల ఉపయోగించిన డ్రోన్లు ఏ దేశం వాళ్ళు తయారు చేశారో, వాళ్ళకి ఎవరు సప్లై చేశారు అన్నట్లయితే మనకు తెలుసు. ఏ భారతదేశం నుంచి అయితే హెల్ప్ పొందినటువంటి టర్కీ ఉందో చాలా అర్జెంటుగా హడావుడిగా ఒక వార్షిప్ను పంపడమే కాకుండా డ్రోన్లను కూడా కావలసిన డ్రోన్లని ఇది సరఫరా చేసింది. సో ఇదేంటంటే అసిస్టార్డ్ సోంగర్ అనే మోడల్కి సంబంధించినటువంటి డ్రోన్లుగా వీటిని గుర్తించారు వాళ్ళు పంపించినటువంటి. ఇవి పాకిస్తాను మరి దానికి ఓన్ టెక్నాలజీ లేదంటే పాకిస్తాన్ కూడా ఓన్ టెక్నాలజీతో డెవలప్ చేసింది. దీన్ని బుర్రాక్ డ్రోన్ అని చెప్పని పిలిచారు. ఈ బుర్రాక్ డ్రోన్లు అంత పెద్ద ఎఫిషియెంట్ డ్రోన్లు అయితే కాదు. ఇవి కాకుండా ఇక సరే చైనా నుంచి వచ్చినటువంటి డ్రోన్లు.
ఇవి కాకుండా మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, వీటిని మేల్ డ్రోన్స్ అంటారు. ఇవి 1000 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల దాకా కూడా డ్రోన్లు వెళ్తాయి. అంత దూరం కూడా ప్రయాణం చేస్తాయి. ఇది చైనా తయారు చేసినటువంటి వింగ్లూంగ్ 2 డ్రోన్ ఒకటి, ఇది 4000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేయగలదని చెప్తున్నారు. సో పాకిస్తాన్ వాడినటువంటి డ్రోన్లు సుమారు 250 నుంచి 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి డ్రోన్లు కూడా వాళ్ళు ఉపయోగించారని తెలుస్తూ ఉంది. సో మరి ఈ డ్రోన్లు ఎన్ని ఆయుధాలని క్యారీ చేస్తాయి అనేది ఒక పాయింట్. ఎన్ని ఆయుధాలను క్యారీ చేస్తాయంటే, ఒక యుద్ధ డ్రోన్ సాధారణంగా 200 కిలోల నుంచి 1000 కిలోల వరకు కూడా ఆయుధాల భారాన్ని ఇవి మోయగలుగుతాయి. తర్వాత ఏంటంటే లేజర్ గైడెడ్ బాంబులు ఉన్నాయి, తర్వాత హెల్ ఫైర్ మిసైల్స్ ఉన్నాయి, జీపీఎస్ గైడెడ్ ఆర్మ్స్ ఉన్నాయి, ఆర్టిలరీ గ్రెనేడ్స్ ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల డ్రోన్లు ఇప్పుడు చాలా విస్తృతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ డ్రోన్లు డెవలప్ అయినాయి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి వీటి ధర ఏంటి? ఈ ధర అనేటువంటిది ఏంటంటే దాని యొక్క పనిచేసే ఎఫిషియన్సీని, కెపాసిటీని బట్టే ఉంటుంది. సాధారణంగా చిన్న డ్రోన్లు అనేటువంటివి తక్కువ ధరలోనే ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి బురాక్ అంటే అవి అంత పెద్ద ఖరీదైన డ్రోన్లు కాదని చెప్తున్నారు. అదే మరి ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి హారోప్ డ్రోన్ అయితే మాత్రం ఒక్కొక్కటి $7 లక్షల, అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 5,73,00,000 వరకు కూడా ఉంటుందనేటువంటిది ఒక నివేదిక. ఈ హారోప్ డ్రోను 23 కిలోల పేలోడ్ మోస్తుందని చెప్పాం కదా. సో అది కొన్ని చోట్ల నిర్దేశించినటువంటి లక్ష్యాల్లో మాత్రమే వీటిల్ని ఉపయోగించుకునేటువంటి ఇది ఉంటుంది తప్ప దాన్ని ఏదో చిన్న వాటికి వాడే ప్రసక్తి అయితే ఉండదు. సో ఇక ఖర్చు చెప్పింది ఏంటంటే, చైనాకి సంబంధించిన వింగ్లూంగ్ 2 ఇది సుమారు 20 నుంచి 25 మిలియన్ల డాలర్లు. అంటే డ్రోన్లు కూడా ఎంత ఖరీదో చూడండి, 160 నుంచి 200 కోట్ల రూపాయలు ఖరీదు ఉన్నటువంటి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ వింగ్లూంగ్ అనేటువంటి చైనా డ్రోను 160 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కూడా ఉంది అని చెప్తున్నారు. అదే రకంగా ఇంకొక మోడల్ TB2, ఇది సుమారు 5 నుంచి 7 మిలియన్ డాలర్లు, అంటే 40 నుంచి 60 కోట్ల వరకు ఉంటుంది. సో ఇన్ని రకాల డ్రోన్లు ఉన్నాయి, బాగానే ఉంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా గొప్పగా ఎగిరెగిరిపడి చైనా పంపించినటువంటి డ్రోన్లను చూసుకొని వెర్రవీగినటువంటి పాకిస్తాన్, మన వాళ్ళేమో అత్యాధునికమైనటువంటి ఫైటర్స్తో వీటితో మన వాళ్ళు ఆ లక్ష్యాల మీద వాళ్ళు ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఏం చేశారో ఆ లక్ష్యాలని మన వాళ్ళు ఛేదిస్తే, వీళ్ళు కేవలం అమాయక పౌరుల మీద, ఏది కాశ్మీరు, పంజాబు, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అమాయక పౌరుల మీద ఈ డ్రోన్లతో దాడి చేయాలని ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా వాటన్నిటినీ కూడా నేలకొల్చడం అయింది. అది అలా ఉంటే అసలు ఈ డ్రోన్లు చాలా వరకు ఏంటంటే చైనా సరఫరా చేసినటువంటి ఆయుధాలు చాలా చోట్ల అసలు పేలలేదని కూడా తెలిసింది. ఇది దాంతో పాకిస్తాన్ కంగుతింది. అంతేకాకుండా అమెరికా పంపినటువంటి ఆయుధాలన్నీ కూడా చాలా వరకు నిరుపయోగమైపోయి సకాలంలో అవి లక్ష్యాలను ఛేదించలేదు. కాబట్టి ఈ వార్త బయట ప్రపంచానికి తెలిస్తే ఆయుధాలు అమ్ముకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. కాబట్టి దీన్ని సప్రెస్ చేయడం కోసమే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంత తొందరపడ్డాడు అనేది కూడా ఒక వార్త వినవస్తుంది. దీన్ని ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం పాకిస్తాన్ చేసినటువంటి యుద్ధం ఏంటంటే ఈ డ్రోన్ల యుద్ధమే తప్ప ఇదేం పెద్ద గొప్ప యుద్ధం ఏమి పాకిస్తాన్ మన మీద చేసినట్టు కాదు. పైగా అమాయక ప్రాణులనే లక్ష్యాలుగా చేసి అదే యుద్ధం అని చెప్పిన వెర్రవేగేంటి ఒక దౌర్భాగ్య స్థితి పాకిస్తాన్ది. ఇది డ్రోన్ల కథ క్లుప్తంగా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.